నమోదు చేసుకున్నాం. తెలంగాణలో 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం, 8 అసెంబ్లీ గెలిచినాం, మళ్ళీ ఈరోజు 8 పార్లమెంటు గెలుచుకున్నాం. ఈరోజు ఒక గట్టి భరోసా ప్రజలకు ఇవ్వడానికి మన కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి లోకల్ బాడీస్లో ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా మన దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను ఆ గ్రామ పరిష్కారం, గ్రామ సమస్య కావచ్చు, ఏదైనా మన కార్యకర్త సమస్య కావచ్చు, లేదా ప్రజల సమస్య కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఏ సమస్యలు మన దృష్టికి వచ్చినా వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మన కార్యకర్తలంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటే లోకల్ బాడీస్లో మన విజయము తప్పకుండా ఖాయం చేసుకోగలుగుతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి నుంచే శక్తి కొలది మనం గ్రామాల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి పథకాల పట్ల వాళ్ళకి అవగాహన ఎట్లయితే మనం ఎన్నికల్లో చెప్పినామో వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాటికి అందించేటటువంటి ప్రయత్నాన్ని చేసి ఈరోజు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అనేక ఇన్సూరెన్స్ పథకాలు కావచ్చు, అదేవిధంగా ముద్రా లోన్లు కావచ్చు, విశ్వకర్మ లోన్లు కావచ్చు, అనేక పథకాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారితో మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమే ఉన్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ముందున్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు సాధించుకోవడానికి మమేకమై ఎలక్షన్లు అయిపోయినాయి. ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు, అంతా ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి డీకే అరుణమ్మ సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పకుండా సాధిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్నగర్ ప్రాజెక్టుల విషయంలోనే కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులే కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులే కానివ్వండి, రోడ్ల ప్రాజెక్టులే కానివ్వండి, రైల్వే ప్రాజెక్టులే కానివ్వండి, విద్యాపరమైనటువంటి ప్రాజెక్టులే కానివ్వండి, వైద్యపరమైనటువంటి ప్రాజెక్టులే కానివ్వండి, పారిశ్రామిక పరంగా ప్రాజెక్టులే కానివ్వండి, ఈ జిల్లాను ఈ ముఖ్యమంత్రిగా ఈరోజు ఇదే జిల్లా నుంచి ఉన్న సందర్భంలో పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రిగా మీకెంత ఉందో ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజల ద్వారా ఎన్నికైనా మాకందరికీ అంతే ఉంది. కాబట్టి కలిసి పనిచేసి జిల్లాని అభివృద్ధి పదాలను నడిపించడానికి మా యొక్క పూర్తి స్థాయి సహకారాలు మీకు అందిస్తాం, మీరు కూడా మాకు అందించాలని చెప్పి వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. తగాదాలు ఎక్కువైపోయినాయి గ్రామాల్లో, వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చొరవ చూపి చిన్న భూతగాదాల దగ్గర చంపుకునే వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులను వెంబడే వాటిపైన దృష్టి సారించి అటువంటివి ఎక్కడా జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది, ఈ జిల్లా ఎమ్మెల్యేల పైన ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం కమిట్మెంట్తో పనిచేయడానికి ఎల్లప్పుడూ డీకే అరుణమ్మ సిద్ధమని మీకు మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తల సమస్యలే కానీ అభివృద్ధి విషయంలోనే కానీ ఎల్లప్పుడూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించేటటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి నాయకురాలిగా అదే విధమైనటువంటి లక్ష్యాన్ని ముందు కూడా కొనసాగిస్తానని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
మనం మహబూబ్నగర్లో గెలిచినాం, మన పార్టీ కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఒక నూతన ఉత్సాహంతో వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్ళి కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎప్పుడు ఎవరికి జంగాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు. మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎవరు తల వంచాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ పార్టీకి నష్టం జరిగే పని కానీ, మన కార్యకర్తలకు నష్టం జరిగే పని కానీ, పార్టీకి నష్టం జరిగే పని కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మన పార్టీకి మచ్చ తెచ్చే పని కానీ, పార్టీకి నష్టం జరిగే పని కానీ ఏది కూడా జరగకుండా కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది వచ్చినా మీ దృష్టికి అటువంటి ఉంటే నా దృష్టికి తీసుకురండి, కానీ ఏ విధంగా పరిష్కారం చేసుకుందామో చేసుకుందాం. కానీ పార్టీని రోజు రోజుకు కీర్తిని పెంచుకుంటూనే మనం పోవాలి తప్ప పార్టీ యొక్క కీర్తిని ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన కార్యకర్తల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 3 టర్ములు అసెంబ్లీలో పనిచేసినటువంటి అనుభవం కానీ, ఈరోజు పార్లమెంట్ అంటే దానికి చాలా ఇంతలు పెద్దగా. ఒక రాష్ట్రానికి ఆ రోజు మేము మెంబర్లు ఉన్నాం. ఈరోజు టోటల్గా 543 మంది సభ్యులు ఉండేటటువంటి పార్లమెంట్లో మేము కాలు పెట్టినాం. అక్కడ ఒకరినోరు పరిచయం చేసుకోనికనే చాలా టైం పడుతుంది. కాబట్టి పార్లమెంటులో కూడా మన యొక్క సమస్యలను వినిపించడానికి, మన పాలమూరు సమస్యలే కానీ, మన తెలంగాణ సమస్యలే కానీ వినిపించడానికి ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా వాటిపైన పార్లమెంటులో మరి ప్రసంగించడానికి కూడా తప్పకుండా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఏ ఇష్యూస్ ఉన్నా పార్లమెంటులో లేవనెత్తేటటువంటి విధంగా, ఆ సమస్యలకు పరిష్కారం వచ్చేటటువంటి విధంగా తప్పకుండా పార్లమెంట్లో కూడా నా గొంతు వినిపిస్తా. పాలమూరు యొక్క ప్రజల గొంతు, కార్యకర్తల గొంతు పార్లమెంట్లో వినిపిస్తానని కూడా మీకు అందరికీ కూడా నేను సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. अपने आप को हिंदू कहते हैं, वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। అట్లా ఆయన మొత్తం హిందూ సమాజాన్ని ఏ విధంగా అవమానించే విధంగా మాట్లాడిండ్రో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మనం చూసినాం. అంటే ఆయన పార్లమెంటులో ఎట్లా గెలిచి వచ్చినాము, 10 ఏళ్ళు అంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు, 10 ఏళ్ళు మోదీ గారు ఏం చేసిండ్రో దాని మీదే జరగాలి చర్చ. ప్రెసిడెంట్ గారు హిందూ గురించి మాట్లాడలే, ముస్లిం గురించి మాట్లాడలే రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ గారు. సో వాళ్ళు మాట్లాడే రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగం పైన విషయాలను పక్కకు పెట్టి ఆయన హిందువులంటే హింసాత్మకం, హిందువులంట హింస చేసేవాళ్ళంట, హిందువులంట అబద్ధం మాట్లాడేటోళ్ళంట. హిందువులను ఏమన్నాడని ఇప్పుడు హింస 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 అంటే హిందువులు హింస చేసేటోళ్ళు, మనమంతా హిందువులమంట హింస చేసేటోళ్ళు. అంటే హిందువులు అంటే ఎవరు, హిందువా లేకుంటే ఇంకోట మనకు తెలియదు. దాన్నే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఆయన ఏందో ఎక్స్ప్లెనేషన్ ఆయన్నే ఇచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి హింస 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 అని మాట్లాడితే, అసత్య 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 అని మాట్లాడితే మరి ఎటువంటి ఆపోజిషన్ లీడర్ ఉన్నాడో మనం ఒకసారి చూడండి. అయ్యా మేము 60 ఏళ్ళు ఇది చేసినాం, మీరు 10 ఏళ్ళకి ఇది చేయలేదని చెప్పమంటే చెప్పాలి. ఇంకొక 10 ఏళ్ళకి ఇది చేయలేదు నువ్వు అని అడగాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఇది చెయ్యి అని చెప్పాలి. అది వదిలేసి మొత్తం మన ధర్మం మీదనే, హిందువుల మీదనే పడ్డాడు ఆయన. అంటే వారు ఓన్లీ మతము అనే దాని మీదనే రాజకీయం చేయదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఓట్ల ముందల రిజర్వేషన్లు తీసేస్తారని, ఓట్ల ఎన్నికల ముందు దగ్గరకు వచ్చినాక రిజర్వేషన్లు 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనేటటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని పైలాయించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి అబద్ధాలు మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులు అసత్యవాదులు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి మన కార్యకర్తలు, నాయకులు ఇవన్నీ విషయాలపైన
క్షేత్రస్థాయిలో ఎక్కడ నలుగురు కూర్చున్నా చర్చించాలి, దీన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళాలి, మన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి గ్రామం నుంచి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు పేరు పేరున మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి గ్రామాల్లో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.